ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడుతున్నట్లు రాక్స్ జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. సామలకోట లయన్స్ క్లబ్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2004 సుప్రీంకోర్టు రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకంగా నిర్ణయించడం జరిగిందన్నారు. కొన్ని రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు, ప్రధాని నరేంద్ర మోడీ, కొన్ని రాజకీయ పార్టీలు కుట్రవంతంగా ఇటీవల ఎస్సీ వర్గీకరణ జరిగిందన్నారు. రాజకీయ కుట్రలతో చేపట్టిన ఎస్సీ వర్గీకరణ తక్షణమే రద్దు చేయాలని రత్నాకర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ నష్టాలను ప్రజలకు వివరిస్తూ పర్యటించడం జరిగిందని రత్నాకర్ తెలిపారు. భారతరత్న బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఎన్నో దళిత వర్గాలు ఇబ్బందులకు గురవుతుండగా రిజర్వేషన్ ఫలాలు కొందరికి మాత్రమే లభించడం దారుణమని రత్నాకర్ ఆరోపించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా వర్గీకరణ రద్దు చేయాలని రత్నాకర్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నేతలు లింగం శివప్రసాద్, నేతల హరిబాబ్, రామ్ ప్రసాద్, కోపుల ప్రేమ్బాబు, కోసి కొండబాబు, బిపేల్ పండు, డోనం లక్ష్మణబాబు, అమ్మ బొమ్మల సాయి, నేతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలంతా నివాళులర్పించారు. నిజంగా నానా పులి వచ్చే కథలో పులి వచ్చినప్పుడు ఎవడో లేడు, పులి రాకముందు ఇదిగో వస్తున్నాను అది వస్తున్నాను అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మిత్రులందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, బాయ్. అనుకుంటున్నారు మిత్రులారా, దళిత జాతిని సమూలంగా నాశనం చేసేటటువంటి దేశవ్యాప్తంగా కుట్ర అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. మోడీ గారు, బీజేపీ, మన లోకల్గా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతుతో దళిత జాతిని రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా చేసేటటువంటి నేషనల్ కాన్స్పిరసీ, జాతీయ కుట్ర మిత్రులారా. దళితులకి ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ రెగ్యులర్గా మనం పోరాటం చేస్తున్నాం ఎక్కడికక్కడ. కానీ ఇది దళిత జాతి మొత్తాన్ని లేపేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఐ हैव टेकन दिस इश्यू वेरी सीरियसली मित्रुलारा। भाई बहनों सुनिए, देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है। इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए भाई बहनों, लड़ना है, लेकिन हम इस देश में हमारा अस्तित्व खो देंगे भाई बहनों। మోడీ గారికి మనం అదే చెప్తున్నాం. మోడీ గారు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కి, జగన్మోహన్ రెడ్డికి, అలాగే అన్ని రాజకీయ పార్టీలు వారు సపోర్టింగ్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీ సపోర్ట్ చేసేటటువంటి అన్ని రాజకీయ పార్టీలకి మనం చెప్పేది ఒకటే, ఎస్సీ రిజర్వేషన్ వల్ల మీరు ఎంత ఇస్తున్నారు, మాకు ఎంతమందికి బెనిఫిట్